క్రిష్ మహాదేవయ్యను చూడకుండా ఉండలేక మహాదేవయ్య దగ్గరకు వస్తారు. ఇక అందరూ పడుకున్నాక వాళ్ళ ఇంటికి వచ్చి మహాదేవయ్యను చూసి తనైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలా చాటుగా మహాదేవయ్యను చూస్తూ ఉంటాడు. ఇంతలో పైనుండి సంజయ్ కిందకు దిగుతూ ఉంటాడు. ఇక సంజయ్ కిందకు దిగుతూ అక్కడ ఉన్న క్రిష్ని చూసి ఒక్కసారిగా గట్టిగా ఇలా అరుస్తూ ఉంటాడు. దొంగ 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 అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచి బయటకు వస్తారు. ఇక క్రిష్ అయితే తన ముఖానికి కర్చీఫ్ కట్టుకొని అక్కడి నుండి అయితే పారిపోతూ ఉంటాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళు అయితే క్రిష్ని వెంబడిస్తూ వస్తారు. అలా క్రిష్ని వెంబడిస్తూ క్రిష్ని అయితే గట్టిగా పట్టుకుంటారు. ఇక ఆ ముఖానికి ఉన్న మాస్క్ని అయితే తీసేస్తారు. తీసేయగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి క్రిష్ వచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే ఏంట్రా ఎందుకు వచ్చావు, దొంగతనం చేయడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో క్రిష్ ఇలా అంటూ ఉంటాడు, నేను బాపుని చూడకుండా ఉండలేకపోతున్నాను, బాపుని చూడాలనిపించింది అందుకే వచ్చానని చెప్పి అంటాడు. అది వినగానే మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది విని అక్కడ ఉన్న భైరవి ఇలా అంటూ ఉంటుంది, లేదు వీడు ఏదో ఒకటి మనసులో పెట్టుకునే వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడో ఏంటో, రే నువ్వు వీడిని వెంటనే మెడపట్టుకుని బయటకు గంటేరా అని చెప్పి భైరవి సంజయ్తో అంటుంది. అది వినగానే క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అది చూసి సంజయ్ అయితే క్రిష్ని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక సంజయ్ అయితే క్రిష్ని పట్టుకొని అలా తోసేస్తూ ఉంటాడు. ఇక తోసేయగానే క్రిష్ పడిపోతూ ఉంటే ఇంతలో సత్య వచ్చి క్రిష్ని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి క్రిష్ ఇది, నువ్వు బాపు 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 అంటూ ఈ బాపు గురించి ఆలోచిస్తూ ఉన్నావు, కానీ ఆ బాపు ఒక్కసారైనా నీకోసం మాట్లాడా, ఎందుకు నీకు ఈ ఆరాటం, ఆ బాపు కోసం ఎందుకు ఈ పోరాటం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య చాలా బాధపడుతూ క్రిష్ వైపు చూస్తాడు. అలా క్రిష్ కూడా చాలా బాధపడుతూ మహాదేవయ్య వైపు చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళ బాపు కోసమే ఆలోచిస్తూ క్రిష్ అయితే అలా అయిపోవడం చూసి సత్య అయితే ఇంకా చాలా బాధపడుతుంది. నువ్వు ఇక ఆ బాపుని మర్చిపోతావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో క్రిష్ అయితే ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మహాదేవయ్య కూడా ఏం చేయలేక మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.